వాట్సాప్ గ్రూప్లలో ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెడుతున్నారు, కూడా పెడుతున్నారు. అటెండెన్స్ అయ్యాను, రోజు మాట్లాడుతున్న వాళ్ళు అన్ని మెసేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆ ఎవిడెన్స్ తీసుకుని ఆ పెట్టుకుంటే మీరు యాక్షన్ తీసుకున్నాం. రెండోది. మూడోది ఏంటంటే నేను ప్రాపర్గా వీళ్ళకి పిల్లలు ఇష్యూ ఈ రోజు కాదు, వారం 10 రోజుల నుండి నడుస్తుంది. రోజు పోయి పిల్లలు చెప్తున్నారు, కంప్లైంట్ మేము ఇస్తాము, వాళ్ళు తీసుకోవాలి కదా, తీసుకుంటలేదు. ఇప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్కి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి, యూజీసీకి, ఏఐసిటికి అందరికీ కంప్లైంట్ పంపించారు. ఎంహెచ్ఆర్టీ కూడా పంపించారు. ఇప్పుడు ఓవరాల్ నేను చెప్పేది ఏంటి అంటే వీళ్ళ మీద వాళ్ళు ఉన్నారు, వీళ్ళ మీద వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాం. వీళ్ళే మెయిన్ దొంగలు. 5,000 రూపాయలు క్యాష్లో తీసుకోవడం ఏంటి, వాటికి రిసీప్ట్ ఇవ్వకపోవడం ఏంటి, వీటి గురించే కదా అడుగుతుంది. లేదు మేము ఇదో మీకు బుక్కులు అనేటివి అవసరం లేదు, యూజీసీ రూల్స్ ప్రకారం. కానీ ఇక్కడ కూడా ఇట్లా ఈ స్కూళ్ళలో కాలేజీలలో కూడా బుక్కులు అమ్మే రూల్ లేదు. మన దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళు బలవంతంగా బుక్కులు అమ్మి పేరెంట్స్ దగ్గర నుండి పైసలు గుంజుకుంటారు. అది ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. బుక్స్ కొనమనడం ఏంటి సార్, లైబ్రరీ కార్డు ఇచ్చి నువ్వు బుక్స్ బారో చేసుకొని చదువుకో అంటారు, కానీ బుక్స్ కొనమనడం అనేది చాలా దారుణం. ఇవి అసలు రూల్స్ కదా. వీటి గురించి కంప్లైంట్ ఏమని ఇస్తాం, ఎవరికని ఇస్తాం, మీరే చెప్పండి. దాని గురించి ప్రొటెస్ట్ ఇచ్చి చెప్పానండి. ఇవన్నీ ఏం లేవు, మీకు ఎట్లాంటివి లేవు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెట్టేస్తే కథ. ఇప్పుడు మాకు కట్టినట్టు అది కూడా లేదు. ఎవరికి అడగాలి? అంటున్నారు వాళ్ళకు గ్రూపులలో అన్నిట్లలో పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, వాళ్ళకు అన్ని నోటీసులు ఉన్నాయి. సరే ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది ప్రొటెస్ట్ ఆపడానికి ఎందుకు చూస్తారు? వాళ్ళు చేస్తుంది తప్పనే కదా. మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు. We want justice, we want justice, we want justice, we want justice. ఇంజనీరింగ్ కాలేజ్లు అన్నీ పోయి యూనివర్సిటీలు అయినాయి. యూనివర్సిటీలు అయిన తర్వాత వ్యవస్థలు బాగుపడతాయి అనుకుంటే ఇక దరిద్రంగా తయారవుతున్నాయి. ఈరోజు ఇక్కడ పిల్లలందరూ ప్రొటెస్ట్ చేయడానికి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మద్దతు కోరడానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళ దగ్గరికి నుంచి 5,000 రూపాయలు ఇన్ క్యాష్ తీసుకుంటున్నారు. గూగుల్ పే చేస్తా అన్నా, ఫోన్ పే చేస్తా అన్నా, ఏం చేస్తా అన్నా వాళ్ళు ఇంటలేరు. మీరు సచ్చినట్టు 5,000 రూపాయలు క్యాష్లో కట్టాలి, మీకు రిసిప్ట్ ఇయ్యం. ఈ 5,000 రూపాయలు ఎందుకు అని అంటే, ఇంజనీరింగ్ కాలేజ్లో బుక్కులు అమ్ముతున్నారు, ఏవి టెక్స్ట్ బుక్కులు అమ్ముతున్నారు. ఇది నిజంగా చెప్తున్నా కదా, సిగ్గుచేటు. నారాయణ చైతన్య కాలేజీలలో బుక్కులు అమ్మడమే నేరం అని చెప్పేసి దాని గురించి మేము కొట్లాడుతుంటే ఆ రోగం ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు వాకింది. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, పిల్లలు ఎవరైనా సరే చెప్పులు, మామూలుగా ఆటో నడిపించుకునేటువంటి పిల్లలు ఉంటారు, లేకపోతే పొలం దున్నేటువంటి పిల్లలు ఉంటారు, రైతులు ఉంటారు, పేద మధ్యతరగతి నుండి చాలామంది ఉంటారు. షూస్ ఉండేమో వాళ్ళ దగ్గర, చెప్పులు వేసుకొని వస్తారు. చెప్పులు వేసుకొని వచ్చినా అని చెప్పేసి నిన్ను రానియమో అంటారు. సరే, అటెండెన్స్ అయ్యారు. ఇట్లా కావాలని చెప్పేసి నువ్వు చెప్పులు వేసుకొచ్చినావు అని అటెండెన్స్ అయ్యా. ఇప్పుడు నేను ఇట్లా మడత పెట్టుకున్నా, ఇట్లా వేసుకొని వచ్చినా కూడా కాలేజ్ లోపల రానియారంట, దీనికి ఫైన్ వేస్తారంట, అటెండెన్స్ వేయారంట, మొత్తం మడత పెట్టుకొని రావాలంట. ఇవేమన్నా రూల్స్? ఎవడన్నా ఇంజనీరింగ్ కాలేజ్ వాడు జ్ఞానం గురించి మాట్లాడాలి, నాలెడ్జ్ గురించి మాట్లాడాలి. వీటి గురించి మాట్లాడకుండా ఈ రూల్స్ పెట్టి కావాలని అటెండెన్స్ తక్కువ చేసి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంటే, లాస్ట్కి వచ్చేసరికి కండోనేషన్ ఫీజ్ 1,000 రూపాయల దగ్గర నుండి దగ్గర 25,000 వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చి ఇట్లాంటి రసీదులు ఇస్తారు. వీళ్ళు ఏం లేదు, పెయిడ్ అని చెప్పి సంతకం పెడతారు. ఆ సంతకం ఉందో తెలియదు, కాలేజ్ స్టాంప్ ఉండదు, కాలేజ్ రిసిప్ట్ ఉండదు. ఈ పిల్లగాడు 8,000 కట్టిండు, ఏం దానికి సరైన ప్రూఫ్ ఏం లేదు. సో ఇట్లా వీళ్ళు అటెండెన్స్ నెపంతో లక్షల రూపాయలు పిల్లల దగ్గర నుండి ఫీజు గుంజి అసలు యూజీసీ రూల్స్ అయి ఉండొచ్చు, ఏఐసిటి రూల్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటికీ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నిన్న పిల్లలు ఇట్లుంది సార్, మీరు ఏదో చేయండి అని వారం 10 రోజుల నుండి వాళ్ళకి మొత్తుకుంటుంటే, ఈ రోజు నిన్న ఆల్రెడీ వీళ్ళ కంప్లైంట్స్ అన్ని పోయినాయి. సీఎం గారి దగ్గరికి పోయింది కంప్లైంట్, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పోయింది కంప్లైంట్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అందరికీ కంప్లైంట్స్ పోయినాయి. ఈ కాలేజ్ మీద ఇట్లా చేస్తారు, యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. అవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే ఈయన సంతోష్ కుమార్ పాత్ర కొత్త డైరెక్టర్ ఎవరైతే వచ్చిండో, ఇంతకుముందు సెయింట్ మార్టిన్స్ కాలేజ్లో చేసిండు.
మేము అప్పుడేం మాట్లాడలేదు, సరేలే ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో పొరపాట్లు అయితేలే అన్నట్టు కూకున్నాం. కానీ ఆయన ఇక్కడికి వచ్చుడొచ్చుడుతోనే ఈ బట్టల రూల్స్, చెప్పుల రూల్స్, 5,000 రూపాయల రూల్స్ ఇవన్నీ మొదలైనవి. ఇవన్నీ ఇంతకుముందు సెయింట్ మార్టిన్స్ కాలేజ్లు ఉన్నాయి. మీరు పోయి సెయింట్ మార్టిన్స్ కాలేజ్ పిల్లల్ని అడగండి, బ్లేజర్ ఒకటి కాలేజ్ వాడు యూనిఫామ్ పెట్టి బ్లేజర్ అమ్ముతాడు. ఆ బ్లేజర్ బయట కొనుక్కుంటే 1,000-2,000 దొరికే బ్లేజరు కాలేజ్ వాడు 7,000 తీసుకుంటాడు. అదేమన్నా రేమండా లేకపోతే రీడ్ అండ్ టైలరా? కాదు కదా. సో అట్లా వాళ్ళు 8,000, 10,000 బ్లేజర్లకు, బుక్కులకు 5,000. ఇంజనీరింగ్ కాలేజ్లో బుక్కులు అమ్ముడేంది? ఎక్కడన్నా అసలు నిన్న కూడా గలీజ్ అనిపిస్తుంది. ఏదో ఒక సిలబస్ ఇస్తారు, ఆథర్ల పేర్లు చెప్తారు, లైబ్రరీకి పోయి ఈ బుక్కులు రిఫర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోండి, ఎగ్జామ్స్ రాయండి అని అంటారు. ఇంత గలీజ్గా అయిపోయింది. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, ఈయన సంతోష్ పాత్ర ఆడ ఏది మన కాలేజ్లు ఉండే సెయింట్ మార్టిన్స్ కాలేజ్లు ఉన్నా ఈడున్నా, ఇప్పుడు ఎవరన్నా సెక్యూరిటీ ఆఫీసర్లు, వాచ్మెన్లు వీళ్ళు పిల్లలు ఇట్లా చేస్తుంటే సెక్యూరిటీ కోసం వీడియోలు తీసిరంటే అర్థం పర్థం ఉంటుంది. హెచ్ఓడీలు, ఫ్యాకల్టీలు వీళ్ళు వచ్చి ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసుడేంది, వీడియోలు తీసి పిల్లల్ని క్లాస్ రూమ్లో టార్గెట్ చేసి బెదిరించుడేంది. నేను ఆ రోజు ఆ హెచ్ఓడిని అడిగిన, ఆయన సెయింట్ మార్టిన్స్ కాలేజ్ దగ్గర మీరు ఎవరు అని అంటే నేను ఫ్యాకల్టీ అన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరు ఫ్యాకల్టీ అయ్యి ఉండి వచ్చి బయట పిల్లల వీడియోలు తీసి వాళ్ళని లోపలికి పోయిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. గిందుక కాలేజ్లకు యూనివర్సిటీలు అయినాక పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉంటున్నాయి, కానీ 3:30-4 తర్వాత కాలేజ్ వదిలేసిన తర్వాత ఏంది అని అంటే ఇట్లాంటి అడ్డమైన ఫీజులు మీరేం తీసుకోవద్దు. గవర్నమెంట్ ఏదైతే ఫీజు ఫిక్స్ చేస్తుందో అది కట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ అడ్డమైన రూల్స్ ఇవన్నీ పెట్టి మా దగ్గరికి ఫీజులు వసూలు చేసి ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తలేదు. లాస్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని ముక్కు వెండి పైసలు కట్టండి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ అవుతున్నప్పుడు ఇక మాకు మళ్ళీ మీదికేంచి ఇవన్నీ అయితే ఏమన్నట్టు? ఇప్పుడు మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తలేదు, మా ఫీజు రింబర్స్మెంట్ వస్తలేదు అని చెప్పేసి కొట్లాడాల్సింది ఎవరు? విద్యార్థులు. వాళ్ళు ఎప్పుడు కొట్లాడతారు? అరే మన పిల్లలు, అరే మేము టీచర్లం, మీరు అంతా మనోళ్ళురా అన్నప్పుడు అరే మా కాలేజ్కి ఇట్లా కష్టం వచ్చిందని పిల్లలు కొట్లాడతారు. కానీ కాలేజే మీది కాదు, మీరు ఏదో అదేంది పూటకూళ్ళ లెక్క కాలేజ్కి వచ్చారు, పైసలు కట్టారు, అయిపోయింది, మీకు మీ ముఖాన డిగ్రీ పడేస్తామని అంటే ఇది కరెక్టా? ఇప్పుడు ఎట్లుందంటే వ్యవస్థ, నువ్వు కాలేజ్కి రాకు, ఆ ఫీజు కట్టేసినావు అనుకో నీకు అటెండెన్స్ ఫుల్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పేది కూడా ఏంటంటే నువ్వు D10 అయితే D10గా, కండోనేషన్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లు ఉంటే దాని తగ్గట్టుగా ఏదో బేర్ మినిమం ఫీజు తీసుకొని లెటర్లు రాపించుకో. మెడికల్ గ్రౌండ్స్ మీద పిల్లలు, మెడికల్ గ్రౌండ్స్ కాలు ఇరిగి చెయ్యి ఇరిగి కూడా పిల్లలు సార్ నేను రాలేకపోయినా కాలేజ్కి అని చెప్పేసి ఆ ప్రూఫ్లు చూపిస్తే ఇవన్నీ ఫేక్ అంటున్నారంట. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఇంత గలీజ్గా వ్యవస్థ తయారైపోయింది. అందు గురించే మేము ప్రధానంగా ప్రభుత్వం ముందు కూడా 4 డిమాండ్లు పెడుతున్నాం. ఒకటి, ఏ ఇంజనీరింగ్ కాలేజీలనైనా మేము ఫీజులు కాలేజీకి కట్టాం. కాలేజీలు క్యాంపస్లన్నీ క్యాష్లెస్ క్యాంపస్ల లెక్క కావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా చెప్పిండు గూగుల్ పేలు, ఫోన్పేలు వాడండి అని చెప్పేసి. వీళ్ళు దరిద్రంగా పైసలు తీసుకుంటున్నారు. సో క్యాష్లెస్ క్యాంపస్లు ఉండాలి. ఏదైనా పైసలు కట్టేది ఉంటే మేము గవర్నమెంట్కే కడతాము. గవర్నమెంట్ అది కరెక్ట్గా అనిపిస్తే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయాలి. రెండో డిమాండ్ ఏంది అని అంటే, ఇవాళ రేపు ఫోన్లు మన అందరి దగ్గర అయిపోయినాయి. పేపర్ కరెక్షన్ అయిన తర్వాత కావాలని పిల్లల్ని ఏం చేస్తారు అంటే ఫెయిల్ చేస్తారు. ఫెయిల్ ఎందుకు చేస్తారు? రీవాల్యుయేషన్ ఫీజు, రీకౌంటింగ్ ఫీజు, అండ్ మూడవది ఈ మన రీఎగ్జామినేషన్ ఫీజు. ఇవి వసూలు చేసుకోనికే కావాలని ఫెయిల్ చేస్తారు. ఆ ఫీజులు కట్టిన తర్వాత పిల్లలు పాస్ అయిపోతున్నారు. ఇప్పుడు వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఎక్కడున్నట్టు? సో అందుకే ఏంది అని అంటే డిజిటైజేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. ప్రతి ఒక్క ఆన్సర్ స్క్రిప్ట్ రాసిన తర్వాత స్కాన్ చేసేసి వెబ్సైట్లో పిల్లాడు రిజల్ట్ చూసుకునేటప్పుడు ఆ ఆన్సర్ షీట్ కూడా ఆయన కనబడేటట్టుగా ఉంటే ఓ ట్రాన్స్పరెన్సీ అర్థం ఉంటుంది. అప్పుడు మేము పాస్ అయితే పాస్ అయినాం, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినాం, మిమ్మల్ని వచ్చి అడగం. అండ్ మూడోది ఏంది అని అంటే, ఇప్పుడు ఏ కాలేజ్లో పోయినా గలీజ్గా అటెండెన్స్ అని బ్లాక్మెయిల్ చేస్తారు పిల్లల్ని. బయోమెట్రిక్ అటెండెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా పెట్టేసేస్తే ఒక పరిశాన్ ఉండదు. పోతాము, వేస్తాము, నీకు ఫీజు కాలేజ్ గవర్నమెంట్కి కడతావు, బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది, ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి. డిగ్రీలు ఇయనికి కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతుర్రు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి కావాల్సిన చట్టాలు తయారు చేసి డిగ్రీ సర్టిఫికెట్లు కూడా గవర్నమెంటే ఇష్యూ చేయాలి. ఆ రకంగా చట్టాలు తెస్తేనే ఈ పోకడ మారుతుంది. ఇప్పుడు విద్యార్థులు వారం రోజుల నుండి మొత్తుకుంటున్నారు, రిపబ్లిక్ డేకి మా ఆఫీస్కి వచ్చి ఇట్లుంది పరిశాన్ అని చెప్పేసి. అంటే మేము ఇక దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడింది పబ్లిసైజ్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈరోజు ఇట్లా ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నామని కాలేజ్ వాళ్ళకి ముందే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే కాలేజ్ వాళ్ళని బెదిరిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు కరెక్ట్గా మీ సమస్యను సాల్వ్ చేస్తామని మాత్రం అంటలేదు. ఇది విద్యార్థి నుంచి ఒకసారి తీసుకున్నాం.
చేసి కట్టాలి, చచ్చినా కట్టాలి, మీరు కట్టకపోతే ఫెయిల్ చేస్తాము, ఎగ్జామ్స్ రాయనియమంటే మాత్రం ఇక మేమేం చేయలేక ఎన్ని రోజులు ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఊరుకునేది అయితే లేదు. ఎందుకంటే ఇంకా ఊరుకున్న కొద్ది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంతకన్నా దిగజారిపోకన్నా మాకు లేదు. ఇప్పటికి ఫైట్ చేస్తాం. మేము ఎంత దాకా ఫైట్ చేస్తామంటే మాకు న్యాయం దొరికేంత వరకు ఫైట్ చేస్తాం. అయితే ఆ బుక్స్ తీసేసేయాలి, ఇంకొకటి కండోనేషన్ అమౌంట్ కూడా ఇంత పెట్టద్దు. దాని తర్వాత మిగతా కాలేజ్కి ఏమున్నా మేము పే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు మాకు. ఇప్పుడు వీళ్ళు కట్టే 5,000 10,000 ఏవైతున్నాయో అవి కట్టడానికి మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఏందో మాకు అర్థమవుతుంది. ఇక్కడ హాస్టల్ ఫీజు కట్టుకోలేక, మేము కాలేజ్కి రానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోలేక మాకు ఇబ్బంది అవుతుంటే పైకి వెళ్ళి వీళ్ళు అడిషనల్గా ఇవన్నీ కట్టాలంటే మాతో అవుతలేదు అన్న. మాకు ఇవన్నీ న్యాయం కావాలి. మాకు ఇవన్నీ తీసేస్తా అంటే ఓకే, లేకపోతే ఇట్లనే చేస్తాం. మేము ధర్నా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేస్తాం. రేపు ఇది కాకపోతే ఎల్లుండి నిరాహార దీక్ష అని కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు. We want justice. 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 We want